బాలాజీ గోవిందప్పని జైల్లో పెట్టారు, శాశ్వతంగా ఉన్నాడా? ఉంటాడా? రాడా? ఎవరైనా వస్తారు. కాబట్టి జైల్లో పెట్టడం ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దానికి తగిన శాస్త్రిని, తగిన మూల్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడం కంటే నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే మీ ఏకైక పుత్రుడు దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణ మారిద్దని అనుకోను, కానీ ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులే, 2 సంవత్సరాలతో వెళ్ళిపోతారు, అదే ఆయన ధైర్యం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి. మళ్ళా తిరిగి చంద్రబాబు వస్తాడా, మేము వస్తావా, టైం విల్ డిసైడ్. కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా. మనం చూసాం కదా, చిలకూరుపేటలో రజనమ్మ గారి కారులోంచి పట్టుకొచ్చాడు చొక్కా పట్టుకుని. ఏమైంది? 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు అంత హంగామా చేయాలా? అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేసావు? కోర్టులో పెట్టావు, కోర్టు వదిలేసింది, అంతే కదా. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భాల్లో చాలా ఘాటుగా విమర్శ చేస్తున్నా మీకు తోలు మందం అయితే మేము చేయగలిగింది లేదు. చంద్రబాబు మందం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది, మీకెందుకండి? ఐపీఎస్ ఆఫీసర్లకి సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు అనుకో, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం, అది వేరే విషయం. కానీ ఐపీఎస్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు పాపం లూప్ లైన్లో ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు సెంట్రల్ దానికి కూడా. మాకు పల్నాడులో ఎలక్షన్ టైంలో చేసిన ఆ మహిళ ఉంది, చాలా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన గవర్నమెంట్ రాగానే పంపించారు. ఆమె పేరేంటి? మల్లికా కార్గ్. ఆమె ఎక్కడో లూప్ లైన్ పంపించేశారు. సో నేనేమంటానంటే, మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేయటం, ఎవరిని అరెస్ట్ చేయమంటే వాడిని అరెస్ట్ చేసేవాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు అనుకో, మీకు పంపే మునిగిద్ది, ఏం కంగారు లేదు. ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయితే మోస్ట్ డేంజరస్ టు ది సొసైటీ. ఇంకా నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్లో ఇంకా ఐపీఎస్ వారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే ఈ మేరకు ఉంది. కొంతమంది ఆ సిన్సియారిటీ లేదు, ఏమీ లేదు. లోయర్ లెవెల్లో మన చిలకూరుపేట సిఐ లాగా పట్టుకోవడం రావడం. ఆ మధ్యన వాసు అనే ఆయన ఉన్నాడు, ఒక ఆయన వెళ్ళి అర్ధరాత్రి 3:30కు పట్టుకొచ్చాడు ఒక ఆమెని, మహిళను కోరుకోకుండా. ఎక్కడ పోతావు? దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది, నేను గుర్తుపెట్టుకో. ఆ తప్పు దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పట్టుకుంటుంది. మహిళను తీసుకొచ్చి కొట్టారు చిలకూరుపేటలో ఒకసారి. ఎక్కడికి పోవన్నీ రికార్డ్ అయి ఉంటాయి, వెంటాడుతానే ఉంటాయి మీ సర్వీస్ మొత్తం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఏదో మా లోకేష్ చెప్పాడు, ఎమ్మెల్యే గారు చెప్పాడని మీరు విరుచుకుపడ్డారనుకో, మీరు చట్టబద్ధంగా పనిచేయవలసినటువంటి అధికారు అనే విషయాన్ని మర్చిపోకండి. మీరు లైసెన్స్డ్ గూండాస్ కాదు, చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు అధికారులు. అది దాటి వెళ్ళారా దెబ్బతింటారనేది ఒక సలహా. పాటిస్తే పాటించండి, పాటించకపోతే పాటించే విధంగా న్యాయస్థానాలు చేస్తాయి. చేసే విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యేటటువంటి శక్తి, యుక్తి మాకుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.